మోసపోరు. ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ఆల్రెడీ ప్రతి ఫోన్కి కనెక్ట్ ఉంటుంది. ఫోన్పే అని, గూగుల్ పే అని ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక సైబర్ క్రైమ్ వాటిని మనం అంత జాగ్రత్తగా ఉంటాం. ఎవరికి ఓటీపీలు చెప్పడం కానీ ఏదైనా మనం ఆశపడితే మనం మోసపోయినట్టే. అందువల్ల అందరూ కూడా చాలా ప్రికాషన్స్తో తీసుకుని జాగ్రత్తగా ఉండాలని మీ అందరికి చెప్తున్నాం. ఈ సైబర్ అవేర్నెస్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు మీ పిల్లలకు చెప్పాలి, అన్ని విధాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటే మనం మోసపోయే అవకాశం లేదు. సాధారణంగా ఈ సైబర్ అఫెన్సెస్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే దాని జోలికి పోరు, లింక్లు ఎవరు ఓపెన్ చేయరు. అది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ మన సిఏ గారు కూడా చెప్పడం జరిగింది. పోక్సో యాక్ట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లల మీద చైల్డ్ అబ్యూస్, చైల్డ్ అంటేనే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఆడపిల్లల మీద ఏదైనా చేస్తే కనుక ఆడపిల్లలు ఆ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న కోర్టు ఎవిడెన్స్ రాకుండా పోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ అబ్బాయి మీద కంపల్సరీ కేసు అయిన తర్వాత బెయిల్ తీసుకురావాలంటే 1,50,000 పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది ఒక అడ్వకేట్ పెట్టుకుని. అటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇల్లున్న అమ్ముకోవడం కానీ, తాకట్టు పెట్టుకోవడం కానీ అబ్బాయిల తల్లిదండ్రులు చేస్తున్నారు. అందుకే పోక్సో యాక్ట్ల విషయంలో జాగ్రత్తగా లవ్ అఫైర్లు అని చెప్పేసి పిల్లలు పోతే కన్నా చాలా ఇబ్బందులు పాలవుతారు. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించి విలేజ్లో యూత్ ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఫస్ట్ నెమ్మదిగా సిగరెట్లకు అలవాటు. విలేజ్లో సాధారణంగా ఇప్పుడు పంటలు అవి స్టార్ట్ అయినాయి, దున్నడం అది తర్వాత కొంచెం ఉండదు కాబట్టి కేజీ వీల్స్ ఎక్కువగా తిరుగుతుంటారు రోడ్ల మీద. కేజీ వీల్స్తో తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి రోడ్లన్నీ డ్యామేజ్ అవుతాయి. రోడ్లు డ్యామేజ్ అయ్యి చిన్నగా హోల్స్ పడతాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ పోయి రోడ్లు కూడా మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల అందరూ కూడా కేజీ వీల్స్ ఎక్కడ కూడా రోడ్ల మీద తిరగొద్దు. మీకు కేజీ వీల్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలంటే ప్రాపర్గా మీరు వేరే ట్రాలీలు వేసుకుని తీసుకెళ్ళండి. పని అయిపోయిందా మళ్ళీ ట్రాలీలు వేసుకుని ఇంటికి తెచ్చుకోండి. అదేవిధంగా కేజీఎస్ బాటిలో వాడి మాత్రం రోడ్లు మాత్రం డ్యామేజ్ చేయొద్దు. అది డ్యామేజ్ చేస్తే కనుక కంపల్సరీ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం వాళ్ళ మీద కేసెస్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఈ రోడ్లు అంటే ఎవరి పబ్లిక్ ప్రాపర్టీ, అందువల్ల ఇవి డ్యామేజ్ చేయొద్దు. అవి లేకుండా చేయాలని ప్రతి ఒక్కసారి అందరికీ విలేజర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.